ఓ మై గాడ్, ఓ మై గాడ్, నువ్వు వీడియో కొడుతున్నావా? యూట్యూబ్ వీడియో. ओ मेरा दिल लुट गई सर्रा, ओ मेरा दिल लुट गई. అందంగా కనిపిస్తున్నావు ఈ రోజు. అందంగా కనిపిస్తున్నా? నేను అందంగానే ఉంటుంది. అబ్బా సరే కానీ ఇంకేంటి సంగతులు బాగున్నావా? నేను మస్తు ఉంటా రాజు. నేను ఏడున్నా చూసా ఎంత చెప్పినా పోవట్లేదు. मस्त शेड्स होणार नीला अप्पा कमल हासन నువ్వు అంత క్యూట్ గా చదువుతుంటే నా ప్రాణమైన తీసి ఇచ్చేయాలనిపిస్తుంది, కానీ చూసే సినిమాకి ఎందుకు అనిపిస్తుంది అంతే. ఇగో గైస్ చూడండి, ఇప్పటి నుంచి బ్యాలెన్స్ డే అన్ని వీడియోలు కొడతా, రోజుకి ఒక సర్ప్రైజ్ ఇస్తారు. ఇప్పుడు ఫిక్స్ అయిపోయి ఇప్పుడు మాత్రం మూవీ తీసుకెళ్తే సర్ప్రైజ్ అప్పుడు పొలైజ్ లోను పైసలే లేవు, సర్ప్రైజ్ ఇస్తా. అన్నా మీరు కూడా అన్నా ఇక కాదు, మీ ఇద్దరు సరసల తర్వాత కానీ ఇలా నా లైఫ్ లో ఫస్ట్ టైం మా అన్న ఈరోజు నాతో సినిమాకి వస్తాడు. లైఫ్ లో ఇది నా కళగా ఉంటుండే, నా కళ నెరవేరింది. మా అన్నని చూపిస్తా చూడు. నాకు ఎందుకో వంశీ అన్న గురించి 2-3 మాటలు వినాలి. అలా కపుల్ గురించి చెప్పవా ప్లీజ్? ఎవర్ గ్రీన్ కపుల్స్ రావాలి, సీరియస్ చెప్తున్నా. గైస్ ఇంకోటి ఏంటంటే, నాకు తెలుసు నేను మన సోనన్న సేమ్ ధనుష్ లెక్క ఉంటామని. ఒకవేళ ముగ్గురు ఉంటే వంశీ అని చెప్తాను. వంశీ ఏం బాగున్నాయి చెప్పు. వంశీ ఏం బాగుంది? మనస్సు చూసినావా? చూసిన లోపల పోయినావా? పోయినా ఓ మై గాడ్, ఓ మై గాడ్, నువ్వు వీడియో కొడుతున్నావా? యూట్యూబ్ వీడియో. ओ मेरा दिल लुट गई सर्रा, ओ मेरा दिल लुट गई. నువ్వు ఏంది ఏం ప్లాన్ చేసినావు చెప్పు. నువ్వు ఓవర్ యాక్టింగ్ చేయడం నువ్వు వీడియో కొడుతున్నావు అంటే ఈ రోజు ఎవడో చచ్చిపోతాడు. నాకు అర్థమైపోయింది. మైకా ఇది? అదే ఒక్క నిమిషం, మైకా ఇది? నువ్వు వీడియో కొడుతున్నావు అంటే ఎవడో చచ్చిపోయింది. కొట్టాలి కదా మరి. చెప్పు ఏంది సంగతి? సరే కానీ ఏం చేస్తున్నావు? బాగున్నావా? మంచిగా ఉన్నా. ఏదో మీ దయ్యా చెప్పు. ఏదో ఉందాలే కానీ చెప్పు, ఏం కావాలి? ఇవన్నీ యాక్టింగ్ వద్దు కానీ ఎందుకు కొడుతున్నావు వీడియో? ఏంది కథ? వీడియో కొట్టే పద్ధతి ఇలా పట్టుకుని మాట్లాడాలి. అవునా, నువ్వు అక్కడ పెట్టేసావు కదా. ఆ డోర్ వేసేయండి, బయట డిస్టర్బెన్స్ లేకుండా. చెప్పు. అందంగా కనిపిస్తున్నావు ఈ రోజు. అందంగా కనిపిస్తున్నా? నేను అందంగానే ఉంటుంది. అబ్బా నిజం అనుకున్నా. మా అన్న ఎట్లా అందంగానే నువ్వే కూడా పౌడర్ కట్టుకున్నావు. అరే ఇప్పుడే కొట్టుకున్నావు. సెంటు. సరే కానీ చాలా రోజులు అయింది. నిజంగా షాక్ అవుతున్నా గైస్. మా పిల్లేనా ఇంత మంచిగా కెమెరా పట్టుకుని ఒక యూట్యూబర్ లక్షణాలు అన్ని ఇప్పుడు మా పిల్లకి ఎట్లా వచ్చినాయి అర్థమైతే మస్తు రోజుల తర్వాత. అవసరం కోసం నీ మీద అవసరం ఏం కావాలి చెప్పు. మస్తు ప్రేమగా నాకు ఇస్తున్నావు కానీ ఏం కావాలి? సరే కానీ ఇంకేంటి సంగతులు బాగున్నావా? నేను మస్తు ఉంటా రాజు. నేను ఏడున్నా. చూసా ఎంత చెప్పినా పోవట్లేదు. मस्त शेड्स होणार नीला अप्पा कमल हासन ఒరిజినల్ కలర్ ఇది
మొత్తం మేకప్ అవును మేకప్ చూడండి నేనే మేకప్ రాసుకొని వస్తాయి నువ్వు నాకు సరే సోప్ బంగారం. కానీ ఏం కావాలి చెప్పు. కాదు బంగారం బంగారం నువ్వు సింగారమ్మా నేను సింగారం కావాలి పోనీ నీకు ఏమనుకున్నా సరే కానీ మూవీకి వెళ్దాం మూవీకి తీసుకెళ్తావా పిచ్చిదారు 5 సార్లు చూస్తావే ఏయ్ నీకు 3 మూవీ అరే డౌన్లోడ్ చేయరా బే దాంట్లోకి వెళ్ళి ఏ మూవీ అడుగుతా తొందర 3 మూవీ అంట అదే మూవీ ధనుష్ గాంధీ కొడతావు Guys, ఈ మూవీ తెలియని అబ్బాయి ఇక్కడ ఎందుకు పక్కకి అడుకో నువ్వు సింగిలా నేనా వాయిస్ కొలవర్ సాంగ్ ఉంటది కదా వాయిస్ కొలవర్ సాంగ్ ఉంటది కదా మేము అవన్నీ సినిమా చూడం అవునులే. ఫోన్ అనేది చూస్తాం సరే ఇప్పుడు ఎందుకే చూసిన సినిమా ఎందుకు వెళ్దాం అన్నా వద్దు నో అమ్మ వద్దు సరే కానీ నాకు వెళ్దాం నాకు వద్దు నాకు ప్లీజ్ నాకు ఎందుకు నాకు వద్దు నాకు ఎందుకు నాకు వెళ్దాం నాకు వద్దు నాకు వెళ్దాం నాకు ఏ వద్దే చూసిన సినిమా ఎన్నిసార్లు చూస్తారే Please బోధ కొడుతుంది అమ్మ ఏదో ప్లీజ్ కొత్త వెళ్దాం రా ఎందుకు నాకు చూడబోదు రావదా నీకు అబ్బా నువ్వు అంత ప్రేమగా యాక్టింగ్ చేయకపోతే నీకు అస్సలు సూట్ కాదు ప్లీజ్ వెళ్దాం రా చూసిన మూవీ ఎందుకు మూవీ కొత్త సినిమాలకి ఏదైనా వెళ్ళినా మనం పెట్టే రూపాయైనా న్యాయం చేసిన వాళ్ళు అయితే ఫోన్లో చూడొచ్చు సేమ్ సినిమా అది ఫోన్ లో చూస్తే వేరు ఒక బాయ్ ఫ్రెండ్ తో పక్కన కూర్చొని చూస్తే అదొక వేరు అయితే అర్థమవుతుందా? మనం ఇప్పుడే ఫోన్ ఇట్లా పెట్టుకుందాం పక్క పక్కన చూసుకుందాం వద్దు ఇప్పుడు వెళ్దాం ప్లీజ్ రా పోదాం రా Please. ప్లీజ్ రా ఇప్పుడు నువ్వు సినిమా కోసం వీడియో పట్టుకుని వచ్చినావు అంటే వీడియోలో పట్టుకుంటే సినిమా ఒప్పుకుంటా అని ఇచ్చి అలా ఏం కాదు మీ నువ్వు ప్రేమ acting చేయకు. వీడియో సారీ 100% ఫిక్స్ అయిపోతుంది ఈ వీడియో నిజంగా డిలీట్ చేసేసి నేనైతే సినిమాకి తీసుకోను వేస్ట్ టైం అదే తీసుకెళ్ళరా పోదాం రా ప్లీజ్ రా పైసలు లేవు పైసలు కావాలంటే ఎవరైనా అడుగుదాం లేదు. నువ్వు వీడియో తీనికి వెళ్తున్నావు కదా అయితే ప్లీజ్ రా నాకు నాతో ఒక్క లేదు ప్లీజ్ రా వెళ్దాం రా బంగారం పోలీస్ వెళ్దాం నువ్వు అంత క్యూట్ గా వెళ్తుంటే నా ప్రాణమైన తీసి ఇచ్చేయాలనిపిస్తుంది కానీ చూసే సినిమాకి ఎందుకు అనిపిస్తుంది అంతే అరే ప్లీజ్ రా వెళ్దాం రా అదే అని చెప్పురా మూవీ తీసుకెళ్ళమని ఒక లవర్ని అడిగే లవర్ తీసుకెళ్తాడు ఏడికైనా తీసుకెళ్తాడు తీసుకెళ్ళట్లేదు చూడరా చూసిన సినిమా అది ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది ఎన్నిసార్లు అయిపోయింది? సోషల్ సినిమా తోలుకపో లవర్ చూస్తే బాగుంటది కదా ఇద్దరు చూస్తే Lovers బాగుంటది. movie. అది కూడా అంటే బయటలో తీసుకెళ్తావా? డే కాబట్టి బయట తీసుకెళ్తావా ఎందుకు తీసుకోతారా చూసిన సినిమాకి అసలు వెళ్ళిపోతాం రా రిలీజ్ అంటే ఒకసారి చూడాలి లేదా 2 సార్లు నీ అమ్మ ప్రతి సంవత్సరం రిలీజ్ అవుతుంది అది సినిమా ఎన్నిసార్లు చూసినావు అని ప్రతి సంవత్సరం చూస్తున్నాం అదే సినిమా 3 మూవీ లవర్స్ డే ఇప్పుడు ఇది మొత్తం అందుకంటే రేపు ఇది ఉందంట కదా రేపు అది- ఉంది. ఆ, మరి పోండి మళ్ళీ ఇప్పుడు పోదాం రా ఏమొద్దురా వీళ్ళు మోదీ అడిగి ఎందుకు ఇది కావాలని యాక్టింగ్ చేస్తుంది ఎందుకు ఇందులో acting? ఇందులో ఏమన్నా వీడియోలు కొట్టిందా ఎవరు మోదీ ఏమన్నా ఇగో గైస్ చూడండి ఇప్పటి నుంచి బ్యాలెన్స్ డే అన్ని వీడియోలు కొడతా రోజుకి ఒక సర్ప్రైజ్ ఇస్తా నీకు ఫిక్స్ అయిపోయి ఇప్పుడు మాత్రం మూవీ తీసుకెళ్తే రేపు సర్ప్రైజ్ అప్పుడు పొలైజ్ కొను పైసలే లేవు సర్ప్రైజ్ ఇస్తా కొన్ని డబ్బులు లేవులే కానీ. దారా, పోదాం రా. ఏమొద్దే రాను ప్లీజ్ రా మోనీ నువ్వు వీడియో కోసం నువ్వు ఇప్పుడు వచ్చి అడిగి అదే కానీ ఇప్పుడు మా నాన్న ఉంటే మా నాన్న తీసుకెళ్తాం తెలుసు మూవీకి ఏం డైలాగ్ కొట్టింది ఆ సెంటిమెంట్ కొట్టే నువ్వు యాక్టింగ్ చేయకపోతే నీకు నిజంగా ఏం పెట్టాలి ఇక నీకు మాట చెప్తాను చూసిన సినిమా నేను తీసుకోవాలి నేను తీసుకెళ్ళాలి ప్రేమగా అడిగిన వారికే కొడుతున్నా చేయలేస్తున్నావు చెయ్యా పైకి రావాలి సరే ముద్దు పెట్టు ఒక ముద్దు పెట్టు నేను వెళ్ళిపోతా ముద్దులు గిద్దులు అంటే నేను వెళ్ళిపోతా ముద్దులు మా అన్నయ్య ఉన్నాడు తమ్ముడు ఉన్నాడు అలా ఏమరా బే చియా అంటది ఏమన్నా బయట తీస్తుంది నాకేగా కరెంట్ అన్న పోతలేదు సరిపోదాం పోతున్నాం ఇప్పుడు నాకు కోసం మూవీ తీసుకెళ్తున్నాడు అంటో ప్లీజ్ నేను ఏం తీసుకోవాలి ఫిక్స్ అయిపోతా ప్లీజ్ తీసుకెళ్ళు. రాసి పెట్టుకో నేను సినిమాకి తీసుకోవద్దా కట్ చేసే వీడియో నాకు మెంటల్ వస్తుంది నేను తీసుకోపోను తీసుకోపోను లాస్ట్ తీసుకోవాలి ఫిక్స్ అయిపోతుంది తీసుకోవాలి నిజంగా తీసుకో తొక్కలో గడిగారు ఆపేరా తొక్కలో గడిగే మూవీ తీసుకెళ్తాడు ఆపేరు ఆపరా ఆపినవా ఆపిదా మరి
సో గైస్ చెప్పినా కదా మోనీని సినిమాకి తీసుకోవాలని మనం మాట మీద నిలబడతాం, అందుకే మోనీని సినిమాకి అయితే తీసుకోబోతున్నా. ఇవన్నీ ఇక లాస్ట్ కి అయితే సినిమాకి తీసుకెళ్లాల్సి వస్తుంది. అన్నా నువ్వు కూడా ఎప్పుడన్నా ఒకసారి బ్యాక్ కెమెరా పెడతా ఇక్కడ నుంచి చూడుది. కాదు కాదు అన్నా మీరు కూడా అన్నా ఇక కాదు మీ ఇద్దరు సరసల తర్వాత కానీ ఇలా సారీ అయితే ఇదండి డీసెంట్ గా ఉన్నాం ఫ్యామిలీ మేము. ఓకే మీ ఫ్యామిలీ అందుకే అని తీసుకుని పోతుంది మీ బొమ్మదిని. అదే వంశీ బావా అని ఒకసారి వద్దురా నువ్వు కనిపించరా అలా అన్నా ఒకసారి. డాడీ నువ్వేమరా వస్తున్నావు వద్దురా అంటే అనుకో మీ అన్న మీద అనుకో. కాదన్నా నువ్వు మీ పిల్లని ఎప్పుడైనా సినిమాకి తీసుకెళ్ళను అని తీసుకెళ్ళిన రోజులు ఉన్నాయా? లేదు, తీసుకెళ్లాలంటే తీసుకెళ్తా అంటే తీసుకెళ్ళాలి. ఆ రోజు తీసుకెళ్ళకపోతే అన్నం పెట్టవుగా. నేనేం అన్నం పెట్టాను, నెక్స్ట్ ఏదైనా ప్లాన్ చేయని అంటాం. సో నేను అట్లా ఫోర్స్ అయ్యాను బాయ్ ఫ్రెండ్స్ ని. వద్దొద్దు మీ డైలాగ్ లోనే తెలిసిపోతుంది. బాయ్ ఫ్రెండ్సా? బాయ్ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ వచ్చలేదు. బాయ్ ఫ్రెండ్స్ అంటే ఎంతమంది ఉన్నారు? మా ఊరిని నేను అట్లా జటాయించాను. అంటే నేను కూడా విజయ్ దేవరకొండ నా లైఫ్ లో నాకు తెలిసైతే ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు నా లైఫ్ లో ఫస్ట్ టైం మా అన్న ఈరోజు నాతో సినిమాకి వస్తాడు. లైఫ్ లో ఇది నాకు కళగా ఉంటుండే, నా కళ నెరవేరింది. మా అన్నని చూపిస్తా చూడు. ఫస్ట్ టైం బయటకు వస్తున్నాడు నిజంగా లైఫ్ లో ఫస్ట్ టైం. ఎందుకంటే సినిమా ఇష్టమైన అందుకే వస్తుంది. దట్టు 3 మూవీ కూడా వస్తున్నాడు. ఎప్పుడు సినిమా అన్న రావు కదా. దట్టు 3 మూవీ నా ఫేవరెట్ రా సినిమా, ఎప్పటి నుంచో ఫేవరెట్ ఎప్పటి నుంచో. అట్లాంటి సినిమాలు చూసి ఇట్లా చేసి అంతేగాని నాతో రావాలని కాదు. లేదు అట్లేం లేదు. తీసుకెళ్తుందని చెప్పు. మౌని 1 వీక్ బ్యాకే ప్లాన్ చేసుకున్నాము. బట్ అది ఇప్పుడు పక్కా పోదామని ఫిక్స్ అయిపోయినా. పోతున్నాం. నా ఫేవరెట్ సినిమా 3 మూవీ. కానీ నేను నిజం చెప్తున్నా, ఇది నా డ్రీమ్ అన్న. నేను ఒక్క సినిమాకి తీసుకెళ్ళాలి అనుకున్నా. నా డ్రీమ్ ఈ రోజు నెరవేరింది. మేమైతే మస్తు పోయినాం. సో నేను కూడా 3 లాంటున్నా. నువ్వు వాడు ట్రూ లవర్ ఆడు. నువ్వు నేను కూడా ట్రూ లవర్. మొత్తం మోసాలు చేసుకుంటా. ఎంతమంది ట్రీలో సిన్సియర్ గానే ఉంటా నేను. సిన్సియర్, ఫుల్ సిన్సియర్. అందరితో సిన్సియర్ ఉంటాడు. అందరితో సిన్సియర్ ఉంటా. అందరితో సిన్సియర్ ఉంటా. లాభం లేదు కదా. వంశాన్ని ఎట్లుంటాడు చెప్పు ఒకసారి. వంశాన వేరబ్బే అది ఏమో. చెప్పు వంశాన అసలు చెప్పే అవసరం లేదు. పక్కన ఆడ అంత మంచి ఇదో హిందీ ఉందా? ఆ జనని ఉంది. ఇంకేం జనని రామ్ చరణ్ ఏమున్నారు ఇద్దరు. రామ్ చరణ్ రాము జని సినిమాలో వీడియో కోసం మస్తుందా తెలుసా మీరు? చేయది చేస్తారా ఆడ? ఎన్ని సీన్ ఉంటాయి? ఒక సీన్ ఉంటుంది, ఒక్క సీన్ చేయండి చాలు. ఏ సీనే? చెప్పే చెప్పు. వాళ్ళిద్దరు అంటే వర్షంలో ఇట్లా దగ్గర కార్ దగ్గరికి ఇలా వచ్చి ఇలా ముద్దు పెట్టుకుని దగ్గరనే ఉన్నాం. ముద్దు పెట్టుకోలేదు, ముద్దు అంటే పెట్టుకోది. ఎందుకే నీకు అన్ని కొత్త వాళ్ళకి లేనిపోలేదు. నేను బై మిస్టేక్ లో సోనన్న కనడం పోయి మేము అసలు నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్, అసలు 3 మూవీ అంటే ఎందుకు ఇష్టం నీకు? నీకే కాదు అసలు మొత్తం అందరికి ఎందుకు ఇష్టమేమో. నాకు మస్తు ఇష్టం ఆ మూవీ. ప్రతి ఇయర్ వెళ్తానే ఉంటుంది, ఎందుకో తెలియదు. ప్రతి ఇయర్ ఓకే. అలా నీకెందుకు అన్నా? నాకు చాలా ఇష్టం రాదు. ఇప్పటి నుంచి ఇష్టం. దగ్గర అందరినీ సిన్సియర్ గా లవ్ చేస్తాడు కదా. ఒక 8 years నుంచి ఆ సినిమా ఇష్టం. ఫస్ట్ టైం ఎందుకు ఇష్టం అంటున్నా అదే. ఎందుకు ఇష్టం అంటే 8 మెంబర్స్ ని సిన్సియర్ గా లవ్ చేసింది కాబట్టి. అవును కరెక్టే లే. నేను 8 members లవ్ చేసిన. ఇప్పుడు జిన్న 9th member 10th member సరేనా ఆటగాన్ని. నువ్వు పాటలు పాడేటవా? నేను పాటలు పాడాను నీ వెనకలే నేను. అవునులే. కాదా నాకు ఎందుకో వంశాన్న గురించి 2-3 మాటలు వినాలి. అలా కపుల్ గురించి చెప్పవా ప్లీజ్? ఏం చెప్పాలి? అదిగో ఎవర్ గ్రీన్ కపుల్స్ రావాలి. సీరియస్ చెప్తున్నా. ఈ రజనీ సూపర్ స్టార్ రంగు నలుపు. లైట్స్ ఆఫ్ అంట. లైట్స్ ఆఫ్ అండి అప్పుడే. లైట్స్ ఆఫ్ రా. మీరు అప్పుడేంది థియేటర్ పోకముందుకే లైట్స్ ఆఫ్. చెప్పినా చెప్పకపోయినా అప్పుడు ఆఫ్ అయిపోతాయి. నువ్వు చేపిస్తావా? వాళ్ళకి అడిగి పోయిన తర్వాత వంశీ నయని ఒక్కటైనా రీక్రియేట్ సీన్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మళ్ళా సబ్స్క్రైబర్లు కూడా అదే ఆశిస్తారు. ఏం ఆశించారు వాళ్ళు మాకు? ఒక సీన్ ఉందిరా, ఒక సీన్ అది మన ఆమె ఇక్కడ ముద్దు పెడుతుంది. కాదు, ఇంకో సీన్ ఉంటది. ఏం సీన్ అంటే వాళ్ళిద్దరు అంటే
పార్టీ చేసుకుంటారు, అది రెడ్ కలర్ గౌన్ వేసుకొని అది అవుట్ ఫిట్ ఒకటి వేసుకుంటాడు. ఆ సీన్ బాగుంటది. అదేమో ఇట్లా అడవుల్లో కూర్చోబెట్టుకొని తాగుతుంది. ఆ సీన్ చేయమని. లేకపోతే వేసింది వంశీని కేక్ ఏమంటారు, వంశీని ముఖం మీద కేక్ కోసుకొని అదే తరకి ఇట్లా పోయి మనం. నేను ఇప్పుడు వచ్చే సినిమా పూర్తిగా చూడలేదు తెలుసా. నేను కూడా అన్నా ఇప్పుడే చూస్తున్నా. చూడు ఇప్పుడు బాగుంటది అసలు నిజంగా అది ఒక ఎవర్ గ్రీన్ మూవీ. అది అలాంటి మూవీస్ మళ్ళీ రావు. అండ్ దాన్ని ఎవరు క్రియేట్ నేను చేయాలనుకుంటే నైని వంశీ డైరెక్షన్ నేను చేస్తాను. సో గైస్ ఇంకోటి ఏంటంటే నాకు తెలుసు నేను మన సోనన్న సేమ్ ధనుష్ లెక్క ఉంటామని. అన్న చెప్పా ధనుష్ లెక్క ఉండమా? ధనుష్ మించుంటాం బే. అలా అడగండి కామెంట్లో నాట్ ఓకే. ధనుష్ లెక్క ఉండరు మీరు. నేను చూడు ధనుష్ లెక్కనే ఇంకొక చేను 2-3 చేనులు తక్కువైంది. నేను బాగుంటావు. సో నాగన్న కూడా బాగుంటాడు. ఇద్దరు ఎవరు బాగుంటారు? నాగన్న బాగుంటాడు. వంశీ ఇద్దరు కంపేర్ చేశారు. ఒకవేళ ముగ్గురు ఉంటే వంశీ అని చెప్తాను. ఎందుకు చెప్తావు వంశీ? ఏం బాగున్నాయి చెప్పు వంశీ. ఏం బాగుంది? మనస్సు చూసినావా? చూసిన లోపల పోయినా. ఇక్కడ మాట్లాడుతుంటే ఓకే సరే సినిమా చూసి ఎట్లుందో చెప్తాం రివ్యూ. పనుందా ఇక్కడ పోదోడు ఉండన్నా అమ్మాయి ముందలే. అరే నీకు మీ బావ అంటే ఇష్టమా మీ అక్క అంటే ఇష్టమా? అక్కనా? బావ మంచిగా చూసుకోడా? చూసుకోడా? ఒకసారి వీళ్ళు వంశీ బావాని. సో వాళ్ళ తమ్ముడిని ఇప్పుడే ఫేమస్ చేస్తే బాగోదని మెల్లగా తీసుకొద్దామని చూస్తుంది. ఇష్కి కావాలంటున్నాడు. కేరళ వాళ్ళు సిరీస్ చూస్తున్నావు కదరా నువ్వు. నాకు అర్థమైపోయింది. అలాగే అంటారు ఇష్కి అంటాడు ఇలాగంటి వేస్తావు. సో గైస్ ఇప్పుడైతే మూవీకి వెళ్ళిపోతున్నాం. మూవీకి వెళ్ళినాక చెప్తాం. సో గైస్ మొత్తం సినిమా థియేటర్లు ఎవ్వరు లేదు, అరుస్తుంది వీళ్ళు గలీజ్గా. అందరు మమ్మల్ని చూస్తారు. బీజం వస్తుంటది. బీజం వస్తుంటదా అన్న? నువ్వు మాత్రం మస్తు ఫీల్ అవుతున్నావు. కళ్ళలోకి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి వెళ్ళ. సో గైస్ ఇప్పుడైతే సినిమా అయిపోయింది. ఎట్లా అనిపించింది బాయ్? వస్తుంటది. బాగుంది రివ్యూ. బాగుంది. ఫుల్ ఏడ్చినందుకు మధ్య మధ్య. అవును ఏడుపు వచ్చింది. నీలాగా దింకి పండుకోలే కదా. నేనేం మొత్తం సినిమా మొత్తం చూసిన. కత్తి పట్టుకొని ఇట్లా ఎన్నిసార్లు కింద పెడతారు? ఎవడు? ధనుష్ కత్తి పట్టుకొని ఎన్నిసార్లు కింద పెడతాడు? 3 times. చెప్తా. కానీ నిజంగా మీ అంత చిల్లరోళ్ళు నేను ఏడా చూడలే. థియేటర్లో అట్లా అరుస్తుందా? వీళ్ళే కదా ఫుల్ అరుస్తుంది. అయితే పిచ్చోడు పోలీసు వెనకాల అని చెప్పి విజిల్ కొడుతుంది చిల్లరగా. కొట్టింది నువ్వే కొట్టమన్నావు. నువ్వు ఏమన్నదా చెప్పురా. ఆల్రెడీ వీళ్ళు వస్తున్నాయి పైకి వెళ్ళి. సో మంచిగా అనిపించింది అయితే. వీడు కూడా చూసినట్టున్నాడు. కానీ సీరియస్ గా మా అందరికి చాలా హ్యాపీ అనిపించింది. సోను బయోపిక్ వెళ్ళాము, అంత బాగుంది, చాలా హ్యాపీ ఫీల్ అయినాం.
కానీ కంటిన్యూగా చూసిందంటే ఇగో వీళ్ళిద్దరు మాత్రం పడుకోపోయారు వేస్ట్ అనుకుని మేము అందరం ఎందుకంటే ఆ సినిమా దళిద్రమైన సినిమా అది. నేను మౌని కన్నయ్య వంశీ చూడలే మధ్యలో రీల్స్ చాటింగ్ చేస్తా ఉన్నాడు. ఎవరు చేసి చాటింగ్ ఇగో వంశీ స్టార్టింగ్ రీల్స్ చేస్తా ఉంటే మేము వంశీని చూస్తా ఉంది. సినిమా చూడలే ఏమో కూడా. ఏం చేసాం వంశీ చాటింగ్ చేయలేదు. ఓకే ఇప్పుడు వంశీ ఎక్కడున్నా ఏమున్నా మనసంతా ఇక్కడనే ఉంటది. అరే చాటింగ్ చేసినా మేము ఇద్దరం అవునా? పక్క పక్క కూర్చొని చాటింగ్ చేస్తాం. అయితే నైట్ ఇంటికి పోయినాక ఏం చేయాలని ప్లాన్ చేసుకున్నట్టు. ఏమన్నా నాకు తెలియదు. కానీ నిజంగా మా అందరికి చాలా హ్యాపీగా ఉంది. మా అందరికి చాలా హ్యాపీగా ఉంది. సోను బయోపిక్ చాలా బాగుంది. మళ్ళీ రిలీజ్ అయినా కూడా చాలా హ్యాపీగా చూసేసి సోను మధ్యలో ఏడ్చాడు, చాలా గుర్తెచ్చుకొని ఏడ్చాడు. కానీ బట్ ఏం చేయలేకపోయాం. చూడాలనిపిస్తే మళ్ళీ మళ్ళీ రిలీజ్ చేయండి, మళ్ళీ మళ్ళీ వస్తాం. మళ్ళీ సోను తీసుకోవాలి. ఈసారి అయితే మీ పైసలతో తీసుకోమోని. సరే పట్టుకపోతా నెక్స్ట్ ఇయర్. రామ అయితే మీ అందరికి పడదు ఇంకా. నెక్స్ట్ నేనైతే రామ్ని ఆడొచ్చాడు రామాడు.